ప్రే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవాళ ప్రార్థన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, తండ్రి ఇలా మేమందరం కూడుకొని తండ్రి ఇలా ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీ నామాన్ని గనపరుచుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నిజంగా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ కూడికని మీకు మహింకరంగా జరిగించి ప్రభా, ఈ కూడిక అంతయు ప్రభా మీ ఆత్మతో నడిపించమని, కేవలం మీ చిత్తం చేయుటకు మాకు నేర్పించు. మమ్మల్ని తగ్గింపమని, మీ నామం హెచ్చించే హృదయాలు మాకు దయచేయమని కోరుచు. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభనేసి నంబతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ముందుగా దివ్య సిస్టర్ గారు మనల్ని పాటలతో నడిపిస్తారు. సాంగ్ నంబర్ 187. పైకి పైకి నన్నెక్కించు ప్రభు, పైకి పైకి నన్నెక్కించు ప్రభు, ఉన్నత శిఖరాన్ని నే చేరుటకు, ఉన్నత శిఖరాన్ని నే చేరుటకు, రూపాంతరమును పొందుటకు, రూపాంతరమును పొందుటకు నా చేయి పట్టి నడిపించుము, నా చేయి పట్టి నడిపించుము. హల్లెలూయా, ఆత్మలో నన్ను పైకెక్కించు. హల్లెలూయా, ఆత్మలో నన్ను పైకెత్తించు. శోధనలో, బాధలలో, అంధకారపు లోయలలో నన్ను వదలక కన్నీళ్లు తుడిచి, నన్ను వదలక కన్నీళ్లు తుడిచి, ఆనంద తైలముతో అభిషేకించుము, ఆనంద తైలముతో అభిషేకించుము. నా చేయి పట్టి నడిపించుము, నా చేయి పట్టి నడిపించుము. పైకి పైకి నన్నెక్కించు ప్రభు, ఉన్నత శిఖరాన్ని నీ చేరుటకు, రూపాంతరమును పొందుటకు, రూపాంతరమును పొందుటకు నా చేయి పట్టి నడిపించుము. నీ చిత్తము నెరవేర్చుటకు నీ కృపయే నా బలమగును, మోక్షగమనులు చేరే వరకు, మోక్షగమనులు చేరే వరకు, మహిమోన్నతుని ఎదుట నిలిచే తంట వరకు నా చేయి పట్టి నడిపించుము, నా చేయి పట్టి నడిపించుము. పైకి పైకి నన్నెక్కించు ప్రభు, ఉన్నత శిఖరాన్ని నే చేరుటకు, రూపాంతరమును పొందుటకు, రూపాంతరమును పొందుటకు నా చేయి పట్టి నడిపించుము, నా చేయి పట్టి నడిపించుము. సాంగ్ నంబర్ 192. ప్రభువా గురియొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ప్రభువా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలే నని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలే నని, ప్రభువా ఏవేవి లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం, ఏవేవి లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు
నిమిత్తం నష్టముగానించుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగానించుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును, క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరపడచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సాంబి సిస్టర్, సారా సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో నేను నేర్చుకున్న విషయాలేంటంటే 17వ వచనం 26వ అధ్యాయం మత్తయి సువార్తలో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు పస్కాను భుజించుటకు అని స్టార్ట్ అవుతున్నప్పుడు జాక్ బ్రదర్ ఆ పాయింట్ నుంచి మనకేం నేర్పిస్తున్నారు? నాకు నచ్చింది. పస్కా అనేది పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు వీళ్ళకి ఏర్పాటు చేసిన ఒక పండుగ. అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళు అక్కడి నుంచి బయటకొచ్చిన రోజుని జ్ఞాపకార్థంగా తరతరాలు దేవుడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చేసిన పనిని గుర్తు చేసుకోవడానికి గుర్తుగా దీన్ని ఏర్పాటు చేశారాయన. అయితే ఇది ఆచరించకపోవడం వలన వచ్చిన నష్టం అంటే నైతికంగా అది మనలో ఏం మార్పు తీసుకురాదు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞని అనుసరించటం అనేది యేసే దగ్గర నుంచి ఇక్కడ నేర్చుకోవచ్చు అని చెప్పారు. అవును. ఒక ఆజ్ఞ దేవుడిచ్చాడు. దాని ఉద్దేశం ఓకే. దాని ఉద్దేశాన్ని దేవుడు ఎరుగును. అయితే కొన్ని సందర్భాల్లో మనకి దాని ఉద్దేశ్యం తెలియకపోయినా దేవుడు ఏదైతే ఆజ్ఞనిచ్చాడో దాన్ని కేవలం ఉన్నదున్నట్టుగా అనుసరించడం అనేది ఉత్తమం. ఉదాహరణకి
నాకు గుర్తొచ్చిందేంటంటే బాప్తిస్మం తీసుకోవడం. అది ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు నువ్వు రక్షణ పొందావు అనడానికి గుర్తుగా ఈ లోకానికి చెప్తున్నావు. నేను చనిపోయిన పాపాల విషయమై తిరిగి లేపబడ్డాను అనేది. కానీ దాన్ని మనం పెరుగుతున్న కల్చర్‌లో దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నామంటే, ఇలాగ బాప్తిసం తీసుకున్నాము అంటే ఇక మీదట నేను పాపం చేయకూడదు. పాపం చేయకూడదు. అవును. పాపం చేయకూడదు. ఎప్పుడు అసలు మారుమనసు పొందిన మరుక్షణం నుంచే నేను పాపం చేయకూడదని నిశ్చయించుకుంటాం. అయితే ఇక్కడ పొరపాటు పడుతున్నాం చాలామంది యవ్వనస్తులుగా నేను కూడా చాలా కాలం దీన్ని వాయిదా యేశాను. మారుమనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవడం అనే ఆజ్ఞని. ఇక్కడ కేవలం దేవుడిచ్చిన ఆజ్ఞని మాత్రం అనుసరిస్తున్నాం. మారుమనసు పొందాము, పాప క్షమాపణ దొరికింది నీకు అని నిశ్చయత నీకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్లి బాప్తిసం తీసుకోవడమే. అది దేవుని ఆజ్ఞలకు లోబడ్డం. అంతే దాని తర్వాత నేను పాపం చేయకూడదు అని అనుకోవడంలో అది బుద్ధిహీనత అవుతుంది. ఎందుకంటే మనం మొదట మారుమనసు పొందినప్పుడే నేను పాపం చేయకూడదని నిర్ణయం చేసుకుంటాను. ఇక దానికి కట్టుబడి ఉండాలి. బాప్తిసం తీసుకున్నాక ఇంకా చేయకూడదు అంటే బాప్తిసం తీసుకునే గ్యాప్‌లో చేయొచ్చని ఆలోచనలో ఉన్నామా? అంటే నేను పడిపోతున్నాను, ఇంకా కరెక్ట్‌గా లేను ఇలా అనుకుంటా ఉంటాం అనమాట. నేను ఇంకా సరిగ్గా అవ్వాలి, ఇంకొంచెం మారాలి, ఇంకొంచెం మారాలి. అలా ఎప్పటికీ కాలేము. హ్మ్. ఎవ్వరైనా బాప్తిసం తీసుకుందామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు ఒకసారి ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళని అడగండి. మీరు పరిపూర్ణులయ్యారా బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే, ఎవరు యెస్ అని అనరు. కానీ మేము దేవుని ఆజ్ఞలకు లోబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. అయితే మా శరీరం మమ్మల్ని పాపాల వైపు లాగుతూనే ఉంది. పడిపోతున్నాం కానీ ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు మళ్ళీ లెగుస్తున్నాం. అయితే మేము మొదటి రోజుతో పోల్చుకుంటే ఇప్పటికి బెటర్‌గా ఉన్నాం. ఇదే చెప్తారు ఎవరైనా. కాబట్టి బాప్తిసం తీసుకోవడానికి దయచేసి ఎవరు వాయిదా ఎయొద్దు. దేవుని ఆజ్ఞని వాయిదా యేసినట్టది. ఇక్కడ కొత్త కొత్త ఫీలింగ్స్ అనమాట. మనల్ని మోసం చేసే ఫీలింగ్స్, భావనలుంటాయి. ఈ ఉద్రేకపూరితమైనవి. వాటికి మనం లొంగిపోవద్దు. ఈ విషయాలను ఒకసారి యవ్వనస్తులైన వాళ్ళుకి గుర్తు చేద్దాం అనిపించింది మొదటిది. రెండోది ఈ నన్ను బాగా నచ్చిన ఈ పాయింట్ ఏంటంటే, ఆయన ఎక్కడ మనం పస్కాని సిద్ధపరచగోరుతున్నావు అని వాళ్ళ శిష్యులు అడిగినప్పుడు, మీరు పట్టణంలోకెళ్ళండి ఒకాయన మీకు ఎదురవుతాడు. నీళ్ల కుండ పట్టుకొని అంటే తర్వాత మార్కులోను, లూకాలోను ఉంటుంది. నీళ్ల కుండ పట్టుకొని ఒకాయన ఎదురవుతాడు. ఆయన ఏ ఇంట్లోకెళ్తే అక్కడికెళ్ళి ప్రభు పస్కా భుజించటానికి గదెక్కడ అని నిన్ను అడుగుతున్నాడు అనంగానే, ఆయన అన్నీ సిద్ధంగా ఉన్న ఒక గది చూపిస్తాడు. మేడ గది మీకు అని చెప్తాడు యేసయ్య. హ్మ్. అదెలా కుదిరింది? నేనిప్పటిదాకా అనుకున్నానేంటంటే ఒకాయన ఎలా ఆయన ఇలా అడగగానే ఆయనెలా యాక్సెప్ట్ చేశాడు అని ఆలోచనొచ్చేది కానీ దాని మీద ఆలోచన చేయలేదు. కానీ జాక్ బ్రదర్ ఎక్స్‌ప్లనేషన్ బావుంది. ఆహ్, ఆయన అంతకుముందు యేసయ్యని కలిసినప్పుడు ఎప్పుడో తన అవైలబిలిటీ గురించి చెప్పుంటాడు. అంటే "ప్రభా మా ఇంటికి మీరెప్పుడైనా రావచ్చు. మా ఇంట్లో ఒక మేడ గదుంది. సో, మీరెప్పుడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు" అని ప్రభువుకి చెప్పుంటాడు. సో, అంటే అది ఆయన కరెక్ట్‌గా ఆ టైంకి అవసరాన్ని బట్టి దేవుడు దాన్ని ఉపయోగించుకున్నాడు. జాక్ బ్రదర్ అంటారు. అలాగా అవైలబిలిటీ ఉండటం. అంటే దైవజనులకో లేకపోతే సంఘంలో ఏదైనా పని చేయడానికో కరెక్ట్‌గా మన అవైలబిలిటీని అక్కడ సంఘంలో ఉండే పెద్దలకి ఉంచడం. అవైలబిలిటీ అంటే మనకున్న అంటే మన యొక్క ప్రెజెన్స్ మన యొక్క ఏదైనా ఆ వర్డ్ కరెక్ట్‌గా రావట్లేదు. అవైలబిలిటీ. ఆహ్, నేను అందుబాటులో ఉంటాను. యెస్. నేను అందుబాటులో ఉంటాను అనే ఒక ప్రామిస్ ఇవ్వడం అన్నమాట. మీరు ఏ ఏ క్షణమైనా నాకు కాల్ చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. లేకపోతే మీరు ఏ క్షణంలోనైనా ఏ పనైనా చెప్పండి. ఆ పని నేను చేసి పెడతాను. ఇలా అవైలబుల్‌గా ఉండటం అనేది నాకు కూడా చాలా ఇష్టం. సో, ఇక్కడ దాన్ని ఆయన మెచ్చుకునేటప్పటికి నాకు సంతోషంగా అనిపించింది. దేవునికి వందనాలు. ఆ మనసిచ్చినందుకు. తర్వాత మూడో విషయం ఏంటంటే ఇతను యూదా యేసయ్యని అప్పగించాడు. అతన్ని మోసం చేశాడు దేవుడిని అని అంటున్నప్పుడు దాన్ని మన లైఫ్‌లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే క్రైస్తవులుగా పిలువబడితే కూడా నువ్వు డబ్బు విషయంలో ఇహలోక సంబంధమైన విషయాల్లో ఆహ్, ఎవ్ బయట ఎవ్వరికీ తెలియకపోయినా లోపల వాటిని ప్రేమిస్తూ ఉంటే, వాటి విషయాల్లో నిజాయితీగా లేకుండా ఉన్నట్లయితే, నువ్వు యేసుక్రీస్తుని మోసం పరిచినట్లే. అప్పగిచ్చినంత పాపం యూదా చేసిన పాపంతో సమాధానం అని చెప్పిన దగ్గర నేను కొంచెం నేర్చుకున్నాను. ఇంకొంచెం నేనింకా ప పర్ఫెక్ట్‌గా ఉండాలి నిజాయితీగా. ఈవెన్ పలానా వాళ్ళు చూస్తున్నారు, పలానా వాళ్ళు చూడట్లేదు అనే దాంతో సంబంధం లేకుండా నేను క్రైస్తవుడిని. దేవుని బిడ్డని నేను. మోసపరచకూడదు.
ఇంత దారుణమైన సంగతి ఏంటంటే యూదా ఏమంటాడంటే ప్రభువా నేనా అని అందరూ అడుగుతున్నప్పుడు ఈయన కూడా వెళ్ళి నేనా అని అడుగుతాడు. ఇతనికి తెలుసు ఆల్రెడీ నేను చేయబోతున్నాను, అప్పగించబోతున్నాను అని. బట్ స్టిల్ అతను వెళ్ళి అడుగుతాడు. అంటే వేషధారణ. హ్మ్. ఆహ్, మనుషుల్లో మంచివాడిగా ఉండాలి అని అనిపించుకోవడం. దానికోసం మన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ బయటికి మ్ మాటలు మాత్రం క్రైస్తవుడిలాగా మాట్లాడడం. ఇది దేవునికి అస్సలు నచ్చని విషయం. ఈ యూదా దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలుగా నేననుకున్నాను. ఆహ్, తర్వాత ఇంకొకటి చివరగా నేను నేర్చుకున్నది మనం యేసయ్య రొట్టెని విరిచి ఇది నా శరీరం అంటారు. ఆ రొట్టెని విరవడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే మనం ఏ పని చేసినా 2 అయితే నా సొంత చిత్తాన్ని నెరవేరుస్తాను లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. నా చిత్తము, దేవుని చిత్తము. అయితే నా చిత్తం ఎల్లప్పుడూ ఖచ్చితంగా 90% దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటది. ఈ లోక సంబంధంగా, శరీరానుసారంగా ఉంటది. దేవుని చిత్తాన్ని నేను చెయ్యాలి అని నేను గనక డిసైడ్ అయితే, అది ఖచ్చితంగా నా శరీరాన్ని విరగ్గొట్టుకోవడమే అవుతుంది. అంటే లోపల నా హృదయంలో నా సొంత ఆలోచనని, నా సొంత చిత్తాన్ని కాదని ఖచ్చితంగా దేవుని పని చేయాల్సుంటది. 2 ఒకటే అయితే హ్యాపీ. చాలా సంతోషంగా ఉంటది. కానీ 2 ఒకటే కావు. అదే ప్రాబ్లమ్ మనిషితో. మన శరీరం ఖచ్చితంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కోరతది. సో, దేవుని చిత్తాన్ని చేయడానికొచ్చినప్పుడు మన చిత్తానికి ష్యూర్‌గా మనం విరగ్గొట్టబడాల్సుంటది. సో, విరగ్గొట్టబడ్డం అనేది మన శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకోవడం. దేవునికది చాలా సంతోషమైన పని. దేవుని కొరకైనటువంటిది. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవునికి వందనాలు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందులో ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా ఆ పట్టణంలో ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి దేవుడు అది అడిగినప్పుడు ఆ గది ఇవ్వటం అనేది నిజంగా నా లైఫ్‌లో కూడా దేవుడు నన్నేదైనా శివశ్రీ నీ నుంచి ఇది కావాలి అని ఆయన అడిగే సమయానికి ముందే నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనకి నేను అంటే ప్రభువా నువ్వేదడిగినా నేను రెడీ అని చెప్పే రీతిగా ఉండాలి. అలాగా నేను దేవుడి కొరకు సమర్పణ జీవితం కలిగి ఉండాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. రెండోదొచ్చేసి హ్మ్. ఆహ్, ఆహ్, నన్ను అప్పగింపబోతున్నారని చెప్పినప్పుడు శిష్యులు 22వ వచనంలో వాళ్ళు బహుగా దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన్నడిగారు. అంటే ఆహ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు కాదని. కానీ వాళ్ళు తమను తాము తీర్పు తీర్చుకునే విషయంలో చాలా తీవ్రత కలిగి ఉన్నారు. ఇది చాలా మంచి విషయం అని జాక్ బ్రదర్ గారు ఈ అధ్యయనంలో తెలియజేస్తారు. నిజంగా ఆహ్, ఎల్లప్పుడూ మనల్ని మనం నన్ను నేను తీర్పు తీర్చుకుంటూ ఉంటే, నేను ఏ విషయంలో అయినా తప్పిపోతున్నానా? ఎక్కడైనా నేను దేవుడికి విరుద్ధమైనటువంటి కార్యం ఎక్కడైనా చేశానా? అని ఆహ్ అది తీర్పు తీర్చుకుంటం అనేది ఎప్పుడో ఒకసారి కాదు గానీ, ప్రతిరోజు మనం ఆ డే మొత్తం గడిచిన తర్వాత నైట్ బెడ్ మీదకెళ్ళే ముందు ఈరోజు నా బిహేవియర్ ఎలా ఉంది? ప్రభువుకు విరుద్ధమైనటువంటి పనులు చేశానా? ఆయనకి నచ్చినటువంటి మాటలేమన్నా మాట్లాడానా? నా బిహేవియర్ ఎలా ఉంది? అనేది గనక నేను తీర్పు తీర్చుకుంటూ ఉంటే, అది నెక్స్ట్ డేకి కొంచెం బెటర్ అయ్యిద్ది అన్న విషయాన్ని నేను గ్రహించుకున్నాను. ఆ తీర్పు తీర్చుకుండం అనేది శిష్యులకున్నటువంటి ఒక తమను తాము తీర్పు తీర్చుకుంటం అనేది శిష్యులకున్నటువంటి లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం అని జెప్పేసి ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. అదే రీతిగా ఇందాకడ ఆహ్, బ్రదర్ చెప్పినట్టుగా యూదా ప్రభువా నేనా అని చెప్పేసి వేషధారణతో కూడినటువంటి వైఖరితో ప్రభువుని అడిగారు. అయితే ఆయన ఆ స్టేజ్ దాకా ఎళ్ళిపోయి ప్రభువుని అప్పగిచ్చే స్టేజ్ దాకా వెళ్ళిపోయి నేనా అని అడిగారంటే, ఆయనెక్కడ పడిపోయారు అంటే అభ్యంతరం. అది ఇదే అధ్యయనంలో మనం చూస్తాము. ఆ స్త్రీ అభిషేకించినప్పుడు, ప్రభు గద్దించినప్పుడు ఆయన అభ్యంతర పడిపోయారు. అభ్యంతరము అనేది మనసు మనసులో మనం క కలిగి ఉండేటువంటి ఒక ఫీలింగ్. అది బయటికి కనపడపోవచ్చు కానీ, దాని తీవ్రత ఎలా ఉందంటే, అతను యోధ గారు ప్రభువుని అప్పగించేసే దాకా వెళ్ళిపోయారు. అయితే మనం పడిపోయే విషయాల్లో ఈ అభ్యంతరం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఆ అభ్యంతరంతో పాటు లేయర్స్‌గా పాపం అనేది ఇప్పుడు వేషధారణ కనపడింది. తర్వాత డబ్బు
తో కూడినటువంటి లోభత్వం కనపడింది. తర్వాత వేషధారణ కనపడింది ఆయనలో. ప్రభువుని అప్పగించేసేదాకా వెళ్ళిపోయారు. అయితే నా లైఫ్‌లో కూడా నేను ఎక్కడైనా దేవుని మాటకు విరుద్ధంగా ఏదైనా నా మనసులో ఒక చేదైనటువంటి వేరేదైనా మొలిచినప్పుడు, మొలవటానికి అది ఆ సెన్స్ తెలిసిపోతుంది. దేవుడితో నడిచే కొన్నికి ఆత్మీయ సహోదరి, సహోదరులతో ఫెలోషిప్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా తెలిసిపోతుంది. అందులో ఏమాత్రం నేనిలా అనుకోలేదు అని అనటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆ సెన్స్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలాంటిది ఏదైనా నాలో ఉంటే అది అక్కడితోనే నేను దేవుని పాదాల సన్నిధిలోకి వెళ్లి వేడుకుని ఈ మ మేబీ తోటి సహోదరులతో ఆ విషయం జరిగినా వాళ్ళ దగ్గరికెళ్ళి ఒప్పుకుని క్షమాపణ అడగటం, లేదా దేవుడి సన్నిధికి వెళ్లి ప్రభా నేను ఈ ఈ ఏరియాలో నేను వీక్‌గా అయిపోతున్నాను. నాకు సహాయం చేయండి. ఇది నీ చిత్తానికి విరుద్ధమైనది. నీ యొక్క ప్రామాణికానికి చాలా వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఒప్పుకుని నేను దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి. సో, ఈ ఇటువంటి తీవ్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. నిజంగా ఈ రక్త మాంసాలనేవి చాలా తీవ్రతతో కూడినటువంటివి. దేవుని చిత్తానికి 100% విరుద్ధంగా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను రుచిని చూస్తామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం పొందుకుంటూ నడుస్తామో, అయి చాలా వండర్‌ఫుల్‌గా అనిపించటం వల్ల మేబీ ఒక 20, 30% దేవుని పైన ఆహ్, ఆధారపడే రీతిగా మ మన హృదయం ప్రేరేపించొచ్చేమో గానీ, కానీ ఈ రక్త మాంసాలు మాత్రం ఎల్లప్పుడూ మనల్ని కిందకి లాగుతూనే ఉంటాయి. సో, ఈ విషయంలో చాలా తీవ్రత కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇక్కడ మా యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెని తీసుకొని ఇది తినమని, ఇది నా శరీరం అని చెప్తారు. అది రొట్టెని విరిచి. అయితే ఇది నా అదే రీతిగా అదే ద్రాక్షారసాన్ని ఇస్తూ ఇది నిబంధన రక్తం అని చెప్పేసి చెప్తారు. అయితే రొట్టెని విరచటం అనేది ఇది నా శరీరం అని చెప్పేసని అన్నప్పుడు జాగ్ బ్రదర్ గారి చెప్పినటువంటి ఎక్స్‌ప్లనేషన్‌లో నాకు చాలా వండర్‌ఫుల్‌గా అనిపించింది. అది ఆయన శరీరం ఎక్కడ విరగ్గొట్టపడలేదు. కానీ ఆయన లోపల మా మా అదేంటి 33.5 సంవత్సరాలు ఆయన తన స్వచిత్తాన్ని విరగ్గొట్టినటువంటి సాదృశ్యం అది. సో, ఈరోజు మనం బల్లలో పాలు పంపులు పొందుతున్నామంటే, ప్రభా నేను నిన్ను ఫాలో అవుతాను. నువ్వు ఎలా అయితే విరగ్గొట్టుకుని ఈ లోకంలో దేవుని చిత్తాన్ని చేయటానికి నడిచావో, నేను నిన్ను ఫాలో అవుతాను. నా స్వచిత్తాన్ని గూడా నేను విరగ్గొట్టుకుంటాను అని అంగీకరించి ఆ బల్లలో పాలు పంపులు పొందటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో, అర్థవంతంగా బలలో పాలు పంపులు పొందాలి అన్న విషయాన్ని మరింతగా నేను నేర్చుకున్నాను. ఇంకోటొచ్చేసి ఇది కొత్త నిబంధన రక్తం అని జెప్పేసి చెప్తారు. కింద ఫుట్ నోట్‌లో చెప్తే కొత్త నిబంధన అని చెప్పేసనుంటుంది. అయితే కొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధనలో అబ్రహాం గారితో దేవుడు ఏం జేస్తారంటే వాళ్ళ గోప్యాంగ చర్మాన్ని సున్నతి పొందటం ద్వారా నీకు నాకు మధ్య ఒక నిబంధన అని అంటారు. కానీ ఈ క్రొత్త నిబంధన అదేంటంటే వన్ టైమ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇదేంటంటే కొత్త నిబంధన సంఘంలో కొత్త నిబంధన కింద గనక నేనుంటే నేను నెలకొకసారి కాదు, లేదంటే వారానికొకసారి కాదు, రోజుకొకసారి కాదు, పూటకొకసారి కాదు, గంటకొకసారి కాదు గానీ, ప్రతి నిమిషం నా స్వచిత్తాన్ని విరగొట్టుకుని నేను ఆ కొత్త నిబంధన కిందుండాలి. లేకపోతే గనక నేను అలాగా ఉన్నట్టు కాదు. సో, ఇది నాకు పెద్ద టాస్క్‌గా అనిపిచ్చింది. దీని గురించి నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది చాలా పెద్ద టాస్క్. ఇది నా వల్లైతే కాదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకపోతే నేను ప్రతి నిమిషం ఆయన యొక్క నిబంధన కింద నేను జీవించగలను. లేపోతే నేను జీవించలేను అన్న విషయాన్ని నేను ప్రాముఖ్యంగా ఈ అధ్యయనంలో ఆహ్, నేర్చుకున్నాను. అయితే ఆహ్, 31 వచనం, 32 వచనంలో ఆహ్, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. "ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును. మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా!" అని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ
సంఘ కాపర్ల గురించి జాక్ బ్రదర్ గారు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. వాళ్ళ యొక్క వాళ్ళు దేవుడి విషయంలో ఎంత తీవ్రత కలిగి జీవించాలి, వాళ్ళ స్వచ్ఛతాన్ని విడిచిపెట్టి ఎలా జీవించాలి, ఇయన్నీ చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే సంఘ కాపరుల విషయంలో నేనొక సంఘ సభ్యురాలుగా శరీరంలో ఒక అవయవంగా నా పాత్ర ఏంటి అని నేను ఆలోచించుకుంటే వారి కొరకు ప్రార్థన చేయటం. ప్రార్థన విజ్ఞాపనల చేత అంటే కాపరి అనే వ్యక్తి అంటే వారు కూడా ఫ్లెష్ అండ్ బ్లడ్‌తో ఉన్నారు గాబట్టి, మనలాగే వాళ్ళు కూడా ఉంటారు గాబట్టి, కాకపోతే వాళ్ళకి, మనకి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు వారిని ఆహ్, వారి వారి యొక్క ఆయన యొక్క పనిముట్టుగా వాడుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి. సంఘ కాపర్ల కొరకు ప్రార్థించాలి. వారి నుంచి దేవుని యొక్క సత్యం మనకొస్తుంది గాబట్టి, వారి లైఫ్‌లో వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి, దేవుడిలో వారి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి గురించి ప్రార్థించాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఎల్డర్ బ్రదర్స్ గురించి గాని, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ గురించి గాని ఖచ్చితంగా ప్రేయర్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 17 నుంచి 30, 32 వచనాల వరకు. దేవుడు ఇజ్రాయేల్‌ని ఐగుప్తుల నుంచి విడిపించారు. ఆ దినాన్ని వాళ్ళు పస్కా పండగగా జరుపుకోవాలని దేవుడు చెప్పారు. ఇది ఆయన చెప్పిన ఆజ్ఞ కాబట్టి యేసు ప్రభువు కూడా పస్కా పండగని ఆచరించారు. పస్కా భుజించటానికి ఎక్కడ సిద్ధపరచాలని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు పలానా మనుషుని దగ్గరికెళ్ళి అక్కడ నేను చెప్పానని చెప్పి ఏర్పాటు చేయమని చెబుతారు. ఇది యెరూషలేములో జరిగింది. అక్కడ ప్రభువుని చాలామంది తిరస్కరించారు. అయితే ఆయన్ని ఇష్టపడేవాళ్ళు, ఆయనకి ఈ ఏర్పాట్లు అవసరమైనప్పుడు చేసి పెట్టే వాళ్ళు ఉన్నారక్కడ. ప్రభు చెప్పిన ప్రకారం శిష్యులు ఆ విధంగా అక్కడికెళ్ళి పస్కాకు సిద్ధపరుస్తారు. 12 మంది శిష్యులతో కలిసి ప్రభు భోజనానికి కూర్చుంటారు. అప్పుడు ఆయన మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అంటారు. వెంటనే వాళ్ళు బహుదుఃఖపడతారు. ప్రతి శిష్యుడు ప్రభువా నేనా అని ఆయన్ని అడుగుతారు. ఇక్కడ వాళ్ళు తమను తాము తీర్పు తెచ్చుకున్నారు. వాళ్ళు ఇతరులను తీర్పు తీర్చలేదు. ఇది ఎల్లప్పుడూ మనం పాటించాలని నేను నేర్చుకున్నాను. అలాగే ప్రభు తర్వాత నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు అని చెబుతారు ఒక హింట్. ఇక్కడ ప్రభువుతో కలిసి భోజనం చేసిన తర్వాత అప్పగించడం అనేది తీవ్రమైన విషయం. అరేబియా దేశాల నుంచి వచ్చిన ఒక కథ గురించి జాక్ బ్రదర్ గారు ఇందులో వివరించారు. అరేబియన్లు గుడారాల్లో నివసించేవాళ్ళు. వాళ్ళ అపరిచితులకు కూడా భోజనం పెట్టేవాళ్ళు. ఆ దేశంలో ఎవరైతే తమతో కలిసి భోజనం చేస్తారో ఆ వ్యక్తిని అప్పగించకూడదనే నియమం ఉంది. ఒక వ్యక్తిని పట్టుకోవటానికి అతని తల మీద చాలా వెలపెట్టారు. కానీ అతను పట్టుబడకుండా ఆకలి వేసినప్పుడు ముఖాన్ని కప్పుకొని ఎవరో ఒకరి ఇంట్లో భోజనం చేసేవాడు. భోజనం అయిన తర్వాత ముఖం మీద గుడ్డను తీసేసేవాడు. వాళ్ళతో కలిసి భోజనం చేశాను కాబట్టి వాళ్ళు అప్పగించరు అనే నమ్మకం అతనికి ఉంది. భోజనం చేశాక అప్పగించడం దాని తీవ్రత గురించి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే శిష్యులు ప్రభువుని వెంబడించాలనుకున్నారు. అపోస్తలులు. వాళ్ళకి ప్రభు దేవుణ్ణి సిరిని సేవించలేరని బోధించారు. క్లియర్‌గా చెప్పారు. కానీ వాళ్ళలో ఒకడైన ఇస్కరియోతు యూద 30 వెండి నాణాలకి ప్రభువుని అప్పగించాడు. ప్రభు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచున్నాడు గాని ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, అతను పుట్టి ఉండిన ఎడల అతనికి మేలు అని చెప్తారు. ఈ మాటలు విన్నాకైనా యూదా భయపడలేదేంటో నాకు అర్థం కాలేదు. అసలు అతను పుట్టి ఉండకుండా ఉంటే మేలు అని ప్రభువు అంత క్లియర్‌గా చెప్పారు కదా! యూదా కళ్ళు మూసుకుపోయినాయి. అతను ఏమి ఎరగనట్టుగా అప్పటికే 30 వెండి నాణాలు తీసుకొని ఉండి కూడా ప్రభువుని పట్టించడానికి ఏమి ఎరగనట్టు బోధకుడా నేనా అని అడుగుతాడు.
ప్రభువు నీవన్నట్లే అని చెబుతారు. అతని ధనాశ, వేషధారణ అనేది మనకి తెలుసుకుంటున్నాం ఈ సందర్భాల్లో. 26వ వచనంలో వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తినండి, ఇది నా శరీరం అని చెప్తారు. ఇక్కడ విరవబడిన రొట్టె విరవబడిన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన భౌతికంగా విరగ్గొట్టబడలేదు, అంతరంగంలో విరగ్గొట్టబడ్డారు. ఆయన తండ్రి చిత్త ప్రకారమే జీవించారు. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుకున్నాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మన శరీరాన్ని సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. మన స్వచిత్తాన్ని చంపుకోవాలి. మనం అంతరంగంలో విరవబడాలి. ఇది మనకి ప్రతిరోజు జరగాల్సిన విషయం. ఇది మనం దీన్ని ఆచరించాలి. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో ఉంది, మీరందరూ తాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని చెబుతారు. మనందరి పాపాలను కడగటానికి యేసు ప్రభు సిలువలో రక్తం చిందించారు. మన కోసం ఆయన చనిపోయారు. మనము క్రీస్తు శరీరానికి నిబద్ధత కలిగి ఉండాలి. క్రీస్తు శరీరం అనే అనేక అవయవాలకు మనం నిబద్ధత కలిగి ఉండాలి. మనం ఎవరితో కలిసి రొట్టె విరుస్తున్నామో వారందరితో నిబద్ధత కలిగి ఉండాలని నేను నేర్చుకున్నాం. ఇది మనకి ప్రతి నెల కూడా మనకి సంఘంలో ఎల్డర్ బ్రదర్ ద్వారా మనకు తెలియచేయబడుతుంది. తర్వాత, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము త్రాగు వరకు దాన్ని తాగనని చెబుతారు ప్రభు. ఇక్కడ ఆయన సిలువ గురించి చెప్పారు, రెండో రాకడ గురించి చెప్పారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో కూడా ప్రభు చెప్తారు, మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని చెప్పబడింది. అంటే ఇక్కడ కూడా ఆయన రెండో రాకడ తెలియచేయబడింది మనకి. 30వ వచనంలో వారు కీర్తన పాడి ఒలీవల కొండకెళ్ళారని చెప్పబడింది. ఆయన సిలువకు వెళ్ళబోయే ముందు కీర్తన పాడుకుంటూ వెళ్ళారు. మనం కూడా ఇలాగే ఉండాలి. దేవుని ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెక్స్ట్ దివ్య సిస్టర్ గారు, ఆ తర్వాత భాగ్యశ్రీ, మనోహర్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్స్. చాప్టర్ 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. Then he said to the crowd, if any of you want to be my followers, you must give up your own way, take up your cross daily and follow me. If you try to hang on to your life, you will lose it. But if you give up your life for my sake, you will save it. Matthew 26:30 then they sang a hymn and went out to Mount of Olives అనుంది. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి అని నేను మెడిటేషన్లో నేర్చుకున్నవి. నా సెల్ఫ్ విల్ గాడ్ మెడిటేషన్లో అంకుల్ షేర్ చేస్తూ ఉన్నారు. ఇది విరగొట్టడం అంటే సెల్ఫ్ విల్ ఆయనది, జీసస్ది విరగొట్టబడింది అని చెప్పి ప్రతి మినిట్ ప్రతి టైంలో కూడా 33 years లైఫ్లో ఓన్లీ 3 years మినిస్ట్రీ చేశారు. కానీ ముందంతా కూడా గుడ్ సన్ అని చెప్పి చెప్తారు. అయితే అక్కడ నాకు అర్థమైంది సెల్ఫ్ విల్ డినై చేసుకొని గాడ్స్ విల్లే చేశారని చెప్పి. అయితే నా సెల్ఫ్ విల్ ఏంటి అంటే నా ఆలోచనలు, నా ప్లాన్స్, నా డిజైర్స్. నాకు ఒక్కొక్కసారి కోపపడాలి అని అనిపిస్తుంది, కానీ నా సెల్ఫ్ విల్ కోపపడాలి అనిపిస్తుంది, కానీ గాడ్స్ విల్ ఏమో ప్రేమించమని చెప్తున్నారు. నా సెల్ఫ్ విల్ ఏమో కంప్లైంట్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ గాడ్స్ విల్ బీ జాయ్ఫుల్ ఆల్ ద టైమ్ అని చెప్పి అనిపిస్తుంది. గాడ్ చెప్తా ఉంటారు గాడ్స్ విల్. సో నేను కూడా జీసస్ ఫాలోవర్గా ఒక డిసైపుల్గా నేను నా సెల్ఫ్ విల్ని నేను డినై చేసుకోవాలి.
ప్రతిరోజు నా క్రాస్‌ని నేను మొయ్యాలి అని చెప్పి. అది నా స్ట్రెంగ్త్‌తో నిజంగానే నేను మొయ్యలేను. కానీ గాడ్ హోలీ స్పిరిట్ హెల్పర్ ఇచ్చి హ్మ్, అంటే హెల్ప్ చేస్తారు నాకు. సో, ఏ టైంలో అన్నా నాకు యాంగ్రీ అవ్వాలి అని నా సెల్ఫ్ విల్ బయటకి డీడ్స్ ద్వారా వస్తుంటే, నేనప్పుడే గాడ్ దగ్గరికెళ్ళి, గాడ్ మీ విల్ చేయాలి నేను, నా విల్ కాదు అని గాడ్ దగ్గర నేను హార్ట్‌ఫుల్‌గా ఏడ్చినప్పుడు, గాడ్‌ని హార్ట్‌ఫుల్‌గా నన్ను చేంజ్ చేయమని చెప్పినప్పుడు, హోలీ స్పిరిట్ గాడ్ హెల్పర్‌గా ప్రతి టైంలో కూడా జాయ్‌ఫుల్‌గా ఉండటానికి, కంప్లెయింట్ చేయకుండా, తర్వాత యాంగ్రీగా లేకుండా లవ్ చేయటానికి, చాలా థింగ్స్‌లో నా విల్ ఏంటి, గాడ్స్ విల్ ఏంటి డిఫరెన్సెస్ చెప్తా గాడ్ లీడ్ చేస్తా ఉంటారు. గాడ్ దగ్గరికెళ్ళి నిజంగానే ఆయన హెల్ప్ అడిగి స్టెప్ బై స్టెప్ ఏసినప్పుడు నిజంగానే గాడ్ అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. ఇంకా పర్ఫెక్షన్ వైపు ఒక స్టెప్ మనం ఎళ్తా ఉండొచ్చు ప్రతిరోజు. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా జస్ట్ బయట వర్క్సే నేను కాన్సంట్రేట్ చేశాననుకోండి. నా బయట వర్క్సే నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని చెప్పి నేను నిజంగా నా నా ఇంటర్నల్ బీయింగ్ నా స్పిరిట్‌లో నేను రెన్యూ అవ్వను. నా స్పిరిట్ ఇంకా అట్లా స్టాగ్నెట్‌గా ఉండిపోతుంది. గ్రో అవ్వకుండా. ప్రతిరోజు నేను బయట ఎట్లా అద్దంలో చూసుకొని నేనెలా ఉన్నాను అని చూసుకొని తలదూకొని రెడీ అవుతానో, నేను ఇంటర్నల్‌గా కూడా ప్రతిరోజు నేను క్రాస్ యేసుకుంటున్నాను. నా సెల్ఫ్‌ని నేను డినై చేసుకుంటున్నానా? వాక్యం అనే అద్దంలో నేను చూడగలుగుతున్నానా అని చెప్పి నా నేను చెక్ చేసుకోవటం నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఈ అధ్యాయం నుంచి నేర్చుకున్న విషయాలు మత్తయి సువార్త 26వ అధ్యాయము 18వ వచనము. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. ఈ వచనం నుంచి నేనేం నేర్చుకున్నానంటే, దేవునికి ఎప్పుడూ అందుబాటులో ఉండటం అనేది నేర్చుకున్నాను. నా పరంగా నేను ఆలోచిస్తే, నేనెప్పుడు గాడ్ నాకు అవైలబుల్‌గా ఉండాలి, దేవుడు నా ప్రేయర్స్ వినాలి, దేవుడు నా నీడ్స్‌ని తీర్చాలి, అలాగా నేను అనుకుంటా ఉండేదాన్ని. కానీ నేను ఈ అధ్యాయం నుంచి బాగా తెలుసుకున్నది ఏంటంటే, నేను దేవునికి అవైలబుల్‌గా ఉన్నప్పుడు, నేను స్పిరిచువల్‌గా గ్రో అవ్వడానికి ఆయన నా పరంగా ఏ పర్పస్ అయితే చేయాలనుకుంటున్నారో అది నేను నెరవేర్చగలను అన్నది ముఖ్యంగా తెలుసుకున్నాను. ఇది నేను చాలా తీవ్రంగా తీసుకోవాలి. నేను ఎప్పుడు దేవునికి అవైలబుల్‌గా ఉండాలి. ఎలా అవైలబుల్‌గా ఉండాలి, ఏంటి అనేది నేను ప్రతిరోజు నేను దేవునికి ప్రార్థించాలి అన్నది తెలుసుకున్నాను. అలాగే రెండో విషయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 21, 22 వచనాల్లో, వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా. ఇక్కడ నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు మీరు ఒకళ్ళు అప్పగిస్తారు మీలో అన్నప్పుడు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేరు వేరు మనుషులను చూసుకోకుండా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకొని దేవునికి నేనా ప్రభువా అని చెప్పి అంటారు. అక్కడ ఏం నేర్చుకున్నానంటే, నన్ను నేను ఫస్ట్ జడ్జ్ చేసుకోవాలి ఏ విషయంలో అయినా సరే. అలాగే ప్రతిరోజు నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి, నన్ను నేను తీర్పు తీర్చుకోవాలి, నేను ఎలా ఉన్నాను, దేవుని విషయంలో నేను కరెక్ట్‌గా ఉన్నానా లేదా, ఈ విషయంలో దేవుడైతే ఎలా ఉంటారు అనేది నేను జడ్జ్ చేసుకోవాలనేది తెలుసుకున్నాను. అలాగే మూడో విషయం ఏంటంటే, రొట్టె విరిచినప్పుడు దేవుడు ఇది నా శరీరం అని చెప్పేసి చెప్తారు. అంటే బ్రెడ్‌ని విరచడం అంటే జాక్సన్ అంకుల్ ఎక్స్‌ప్లనేషన్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, 33.5 సంవత్సరాలు ఆయన ఓన్ విల్‌ని బ్రేక్ చేసుకొని దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే చేశారు. అలా ఆయన సొంత చిత్తాన్ని విరగ్గొట్టుకున్నట్టు, నేను ప్రతి ఒక్కసారి బ్రెడ్‌ని తీసుకునేటప్పుడు కాకుండా
నా జీవితంలో కూడా నేను ప్రతి ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా ఓన్ విల్ చేస్తున్నానా? దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నానా? అనేది నేను పరీక్షించుకొని నేను నడుచుకోవాలన్నది తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మెసేజ్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీ కెన్ అవైలబుల్ టు జీసస్. దేవునికి మనం అందుబాటులో ఉండాలి. ఎలా అనేది అంటే నిజంగా ఆ, ఆయన ఎలా అందుబాటులో ఉన్నాడు అంటే, ఆయన అడిగినప్పుడల్లా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయనకి కావాలి అని చెప్పగానే ఓకే వెంటనే ఇచ్చేయడానికి సిద్ధం. అంటే పొసెషన్ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ లో కూడా. అంటే ఏంటి అంటే దేన్ని గట్టిగా పట్టుకోకూడదు. ఒక ట్రూ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అందుబాటులో ఉండడం ఎలా అంటే, దేవునికి ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను అనుభవిస్తున్నాను. కానీ దేవుడు నా నుంచి తీసేసినా సరే, నేను దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇతరులకి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి. ఇది నాది కాదు, ఈ మేడ గది నా కోసం సిద్ధపరిచింది కాదు. సో ఇఫ్ గాడ్ సేస్ గివ్ ఇట్ టు సమ్వన్, ఆ రోజు నేను దాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి కూడా నేను సిద్ధపడతాను. సో ఈ వస్తువు, ఈ ఉద్యోగం, ఇది ఏదైనా నేను ఈరోజు కలిగి ఉన్నది నువ్వు నాకు ఇచ్చావు, నేను అనుభవిస్తాను, నీకు కృతజ్ఞుడినై ఉంటాను. ద సేమ్ టైం ఇతరులకి దానికి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను ప్రభా. అది ఇల్లు కావచ్చు, వెహికల్ కావచ్చు, జాబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎలా మనం సంఘంలో ఇతరుల బాధ్యత తీసుకుంటాము అంటే అందుబాటులో ఉండడం ద్వారా. అది నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటి అంటే జడ్జ్ దెమ్సెల్వ్స్, డు నాట్ అదర్స్. ఇదేంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ జడ్జింగ్. మనమే తీర్పు తీర్చుకోవడం, ఇతరులని తీర్పు తీర్చడం కంటే మనమే తీర్పు తీసుకుంటే అది ఎలా తీర్పు తీర్చుకోవాలనేది కూడా నేను నేర్చుకున్నాను. సో వాళ్ళు దుఃఖపడతారు. సో నేనా ప్రభా, నేనేమన్నా నాలో లోపం ఉందా ప్రభా, నేనా అని ఆయన అడుగుతా ఉంటారు. సో లార్డ్, నాలో ఏమన్నా ఉందా? నేను అలా నిన్ను ఎక్కడైనా బిట్రే చేస్తున్నానా? నేను ఎక్కడైనా ఓడిపోతున్నానా? ప్రభా నాకు హెల్ప్ చేయండి. లేదా నన్ను నేను జడ్జ్ చేసుకుంటే బెడ్ నిద్రపోయే ముందు లోపలే ఖచ్చితంగా నేను సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే టు డూ గాడ్స్ విల్, అవర్ విల్ మస్ట్ బి బ్రోకెన్. అంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి యేసుక్రీస్తు 33 సంవత్సరాలు తన స్వచిత్తాన్ని ఎప్పుడు విరగొడుతూ వచ్చారు. అలా చేయడం వల్ల మాత్రమే ఆయన తండ్రి చిత్తాన్ని చేయగలిగారు. నేను తండ్రి చిత్తాన్ని చేయగలగాలి అంటే ఖచ్చితంగా నేను కూడా అదే దారిలో వెళ్ళాలి. నేను కూడా నా స్వచిత్తాన్ని ఎప్పుడు బ్రేక్ చేస్తూనే ఉండాలి. నా చిత్తం కాదు ప్రభావ, నీ చిత్తమే జరగాలి అని ప్రతి పరిస్థితిలో నేను చెప్పగలగాలి. అండ్ బ్రెడ్ బ్రేకింగ్ గురించి జాక్ అంకుల్ చెప్తున్నారు. నేను విజయవాడ సిఎఫ్సిలో కూడా ఈ మాట విన్నాను. ఈ రొట్టె విరుస్తున్నామంటే ఇతరుల బాధ్యతను మనం తీసుకుంటాం అర్థం అని. అది ఎలా కుదిరింది అని నేను చాలాసార్లు ఆలోచించాను, కానీ నాకు కరెక్ట్ గా ఒక విజన్ అనేది రాలేదు, ఇతరుల బాధ్యత ఎలా తీసుకోగలుగుతామని. కానీ ఇవాళ జాక్ అంకుల్ చెప్పారు. సో ఆయన శరీరం విరగొట్టబడుతుంది అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ బ్రోకెన్. సో మనం ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఎక్కడైనా మనం ఎవరికైనా అందుబాటులో ఉండగలగాలి. అట్ ద సేమ్ టైం అందరి బాధ్యతని మనం తీసుకుంటున్నాము. అండ్ సెల్ఫ్ విల్ కి నేను బ్రేక్ అయ్యాను, తండ్రి చిత్తాన్ని నేను చేస్తున్నాను. సో ఆ విధంగా ఆ రొట్టెలో మనం పాలు పొందొచ్చు, నేను పాలు పొందొచ్చు అని నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇవాళ నేను నేర్చుకునే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ చెప్పారు మరి ఆ రూమ్ అవైలబిలిటీ గురించి. నేను మెడిటేట్ చేసినప్పుడు నాకు అనిపించిన ఒక ఫ్రేజ్ లాంటిది, అంటే నేను అనుకున్న స్టోరీ లాంటిది మీతో చెప్పాలనుకున్నాను. జీసస్ 30 years మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తితో, అక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మేలు పొందొచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి తను ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడు? అయ్యా, మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి,
ఈ మేడ గది నీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటది. వెన్ ఎవర్ యు ఆస్క్ దే విల్ సే. ఎప్పుడు కూడా నేను నో అని మాత్రం చెప్పను. నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా అడుగు, నేను ఈ మేడ గది నీకు ఎప్పుడు రెడీగా ఉంటది అని చెప్పాడు. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ అన్నారు, ఓకే, నాకు ఎప్పుడైతే అవసరం అవుతుందో ఖచ్చితంగా అప్పుడొచ్చి నేను అడుగుతాను అని చెప్పి యేసయ్య వెళ్ళుంటారు. కానీ తర్వాత పాస్ ఓవర్ టైమ్ వచ్చినప్పుడు యేసయ్య ఖచ్చితంగా చెప్తున్నారు శిష్యులతో. పీటర్ అండ్ జాన్‌తో చెప్తారు, ఇద్దరు శిష్యుల్ని పంపిస్తారు పీటర్ అండ్ జాన్‌తో. వెళ్ళండి. అక్కడ ఒక నీళ్లు తవ్వే అతను ఉంటాడు. అతను వెళ్తాడు ఒక ఇంటికి. అక్కడికి అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతన్ని అడగండి. ఒక రూమ్ అవైలబిలిటీ చూపిస్తాడు అతను. అక్కడ నేను ఈ తెలుగులో చదివిన కంటే నేను ఇంగ్లీష్‌లో ఒక వెర్షన్‌లో చదివాను. లివింగ్ బైబుల్ వెర్షన్‌లో. ఏమని ఉంటదంటే, హి విల్ షో యూ ఎ లార్జ్ రూమ్ విచ్ ఈస్ ఆల్రెడీ సెటప్. అంటే ఏంటంటే పరిపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉన్న రూమ్ అంట అది. నాకు అనిపించింది, అంటే ఇతను ప్రామిస్ చేసిందేమో లాంగ్ బ్యాక్. కానీ ఇప్పుడు పాస్ ఓవర్ మీల్ వస్తుందేమో కొన్ని సంవత్సరాలు అవ్వని, కొన్ని నెలలు అవ్వని, తర్వాత ఎప్పుడైనా అవ్వని. కానీ అతని సిద్ధపాటు ఎలా ఉందంటే ప్రతిరోజు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇవాళొచ్చి అడుగుతారా నా రూమ్? ఇవాళ నేను రెడీ చేసి ఉంచుతాను. రేపొచ్చి అడుగుతారా? రేపు మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు అదే రూమ్. రెడీ చేసి ఉంచాడు. ఆల్ థింగ్స్ సెటప్ అంట. ఇంకా వీళ్ళెళ్లి ఆ పాస్ ఓవర్ మీల్ సెలబ్రేట్ చేసుకోవడమే. అంతేగాని వీళ్ళు ఆ రూమ్‌కెళ్ళి క్లీన్ చేసుకోవటం, అన్నీ తుడుచుకోవటం, లేదా అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని వెకేట్ చేయటము, లేదా అక్కడ ఏమైనా వస్తువులు లేకపోతే కొత్తయి తెప్పించడం. నో, నో, నో. ఇంగ్లీష్ వెర్షన్‌లో క్లియర్‌గా ఉందండి. ఎవ్రీథింగ్ వాస్ సెటప్. ఇంకా ఒక వెర్షన్‌లో ఏమనంటే మొత్తం సిద్ధపాటు కలిగి ఉన్నదంట. మొత్తం సామాగ్రి అంతా పెట్టేసుందంట సిద్ధపాటు కలిగి. మనం కూడా జీసస్ క్రైస్ట్‌కి మనం చెప్పొచ్చు, గాడ్ నేను అవైలబిలిటీగా ఉన్నాను. నన్ను వాడుకోండి. నేను అన్నిటికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. వాటెవర్ మన ఎమోషన్స్‌తో చెప్పొచ్చు. కానీ మన ఎమోషన్స్ గాడ్ చూడరు. యేసుక్రీస్తు ప్రభువారు చూసేదేంటంటే ప్రతిరోజు నీ సిద్ధపాటు ఎలా ఉంది? గాడ్ ఇప్పుడు మనల్ని వాడుకుంటానని వాగ్దానం, ఎందుకంటే మన భక్తులందరి జీవితంలో చూడొచ్చు. ఈవెన్ జాక్పోనన్ అంకుల్‌ని ఆయన జాబ్ విడిచిపెట్టు అనంగాల్నే గాడ్ స్ట్రెయిట్ అవే నెక్స్ట్ రోజు నుంచే వాడుకోవటం మొదలుపెట్టల. హి హాస్ బ్రోకెన్ డౌన్ జాక్పోన్ అంకుల్ సో మెనీ ఈవెంట్స్. ఆ సీఎఫ్‌సీ స్టార్ట్ అవ్వడానికి 2 ఇయర్స్ ఎనకాల కూర్చోబెట్టారంట సైలెంట్‌గా. మరి అంకుల్ అనుకోవచ్చుగా, మీరు నన్ను పిలిచారు కదా! ఎందుకు ఎనకాల కూర్చోబెడుతున్నారు? బట్ హి వాస్ అవైలబుల్ ఎవ్రీ మూమెంట్. ఈరోజు మనం కూడా గాడ్‌కి, దేవా నేను అవైలబుల్ అని చెప్తున్నాము అంటే గనక ఇట్ ఈస్ నాట్ ఫర్ టుడే. ఈ రోజుకి కాదది. ప్రతిరోజు గాడ్ మనల్ని ఎప్పుడు వాడుకోవాలంటే వి షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ గాడ్ టు పికప్. అలా మనం ఉండాలంటే ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం సిలువెత్తుకోవాలి. ప్రతిరోజు ఆ రూమ్‌లోకి చూడాలి మనం వెళ్లి. ఆ రూమ్‌లో ఆయన ప్రతిరోజు ఎళ్లి చూస్తున్నాడు. ఇక్కడ దుమ్ముందా? లేదా ఇక్కడ బూజు పట్టుందా? ఈ వస్తువు పాడైపోయిందా? యేసుక్రీస్తు ప్రభువారు ఇవాళ అడుగుతాడేమో, నేను ఈ రూమ్ సిద్ధపరిచి చేసి ఉంచుతాను. ఐ వాంట్ థిస్ రూమ్ టు బి అవైలబుల్ ఫర్ జీసస్ క్రైస్ట్. మరి ఈరోజు మన దేహము ఆయన ఆలయం అంటున్నాం. పరిశుద్ధాత్మ వచ్చి నీ దేహంలో ఉంటది అని చెప్తున్నాం. పరిశుద్ధాత్మ రండి, దేవా మీరొచ్చి నా దేహంలో ఉండండి అని చెప్తున్నాం. నేను నీ వర్క్‌కి అవైలబిలిటీ అని చెప్తున్నాం. హౌ యూ ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? మనల్ని మనం ఎలా సిద్ధపాటు చేసుకున్నాం యేసయ్య వాడుకోవడానికి? గాడ్ కెనాట్ యూజ్ ఎ అన్‌వర్ది వెసెల్. అంటే ఏంటంటే, ఈ లోకంలో సాంగత్యం చేస్తూ, లోకంలో తిరుగుతూ, ఒకళ్ళని క్షమించకుండా ఉండటం, ఒకళ్ళని ప్రేమించలేకపోవటము, మన సొంత ఇష్టాలకి లోకంలో ఉంటూ, జీవిస్తూ, నా బిడ్డల గురించి ఆలోచిస్తూ, ఇవన్నీ మనం చేస్తూ, గాడ్ నేను అవైలబిలిటీ అంటే గాడ్ కెనాట్ యూజ్ అస్. గాడ్ చెప్తారు, "నువ్వు ఎన్నో సంఖ్యలు నీ కాళ్ళకు పెట్టుకొనున్నావు. నేను పిలిచినా నువ్వు రాలేని పరిస్థితి. ఐ కాంట్ యూజ్." కానీ మనం ఎప్పుడైనా అవైలబిలిటీ, గాడ్ నాతో అలాగే మాట్లాడాడు. ఇఫ్ యూ వాంట్ టు బి అవైలబుల్, నేను ఎప్పుడైనా నిన్ను పిలుచుకొని ఒక పనికి నేను వాడుకోవాలంటే నువ్వు ప్రతిరోజు సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే మనం పరలోకమునకు సిద్ధపాటు కలిగిన జీవితం. మన పాట పాడుతున్నాం కదా! చాలా వీక్స్ నుంచి పాట పాడుతున్నాం. సంగమా నీ సిద్ధపాటు ఎలాంటిది? దేవుడు రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఎలా సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? నీ గురించి జాగు చేస్తున్నారేమో, నువ్వు ఎలా సిద్ధపాటు కలిగి ప్రతిరోజు వి షుడ్ బి అవైలబుల్ టు లార్డ్. నాట్ దట్ గాడ్ నన్ను ఇవాళ మాకు వాక్యం చెప్పారు, ఇవాళ నేను అవైలబిలిటీ ఉంటా, రేపెళ్లి నేను లోకంలో జీవిస్తాను. నో. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతిరోజు మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. ప్రతిరోజు మన హౌస్ ఎలా ఉందో చూడాలి. టెంపుల్ ఆఫ్ లార్డ్ ఎలా ఉందో. గాడ్ ఈరోజు నాకొకటి చూపిచ్చారు, కన్విక్ట్ చేశారు. నేను నీ దగ్గరకొచ్చి క్షమాపణ అడుగుతాను. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. దానిపై నేను జయం నువ్వే నాకిస్తావు. ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్మ సహాయంతోటి. వి షుడ్ బి క్లెన్జింగ్ అవర్ సెల్ఫ్. వి షుడ్ ఆల్వేస్ బి అవైలబిలిటీ ఫర్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మనం ఇచ్చే అర్పణ దేవునికి అంగీకారంగా ఒక అరోమాలా ఉండాలి మన అర్పణ. అది ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసరికి నేను నేర్చుకుందేంటంటే, ఆయన క్రాస్‌కి వెళ్ళే ముందు, అంటే పస్కా పండుగ భుజించిన తర్వాత ఆయన కీర్తన పాడుతున్నారంట. ఐ ఆస్క్డ్ ద లార్డ్, దేవా నువ్వు సిలువకెళ్తున్నావు. అంటే యూ ఆర్ గోయింగ్ టు లీవ్ ఫాదర్స్ హ్యాండ్. అంటే తండ్రి చెయ్యిని విడిచిపెట్టడం నీకిష్టం లేని పని. తండ్రి చెయ్యిని విడిచిపెట్టడం నీకిష్టం లేదు. బట్ యూ ఆర్ సింగింగ్ ఎ సాంగ్.
హౌ కెన్ యూ సింగ్ ఏ సాంగ్? ఎందుకు పాడుతున్నారు ఆ పాట? మీరు పాట పాడుతున్నారంటే దెర్ ఈస్ సంథింగ్ మోర్ బ్యూటిఫుల్ యు ఆర్ సీయింగ్. ఏదో మీరు ఉన్నతమైనది, ఏదో ఆనందకరమైనది మీరు చూస్తున్నారు. ఆ చెయ్యి విడిచిపెట్టినా ముందు రానున్న ఆనందం ఏదో చూస్తున్నారు. అది నాకు చూపించండి. బికాస్ టుడే ఆల్సో ఐ వాంట్ టు డినై మైసెల్ఫ్. నేను నీ కొరకు నిలబడాలనుంది. నీ కొరకు నేను ఏ విషయంలో అయినా నన్ను నేను తగ్గించుకొని నిన్ను మహింపరచాలనుంది. బట్ ఆ చేసేటప్పుడు నాలో సాంగ్ రావట్లేదు. నాలోంచి ఆ హిమ్ రావట్లేదు. నాలోంచి ఆ ప్రైజ్ రావట్లేదు. దేర్ ఈస్ సంథింగ్ నాలో ఏదో ఉంది. ఎందుకు నాలో హిమ్ రావట్లేదు అంటే గాడ్ నాకు చూపించింది ఏంటంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం మొత్తం చదవండి మీరు. 1 అధ్యాయం దాంట్లో 2 చోట్ల రాస్తారు. ఏమనంటే ఒకటి ఏంటంటే ఐదో వచనంలో రాస్తారు. అలాగే 9దో వచనంలో రాస్తారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లెజర్ అంట. గాడ్‌కి ఒక బహు ఆనందకరమైన సంగతి ఏంటి అంటే మనము ఆయనతో పాటు ఏకమవుతామంట. గాడ్ ఈస్ సింగింగ్ ఏ సాంగ్ బికాస్ ఇఫ్ ఐ గో టు క్రాస్, నేను సిలువ పైకెళ్ళి చనిపోతే నా బిడ్డలందరూ నాతో పాటు ఏకమవుతారు. దట్ ఈస్ వై హి ఈస్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. అది నా సొంతగా దేవుడు నాతో నేను సిలువలోకి వెళ్ళంగానే తర్వాత నువ్వు నాకు ఆ రక్తంలో నువ్వు కడగబడి నా బిడ్డవైనప్పుడు నువ్వు నాతో ఏకమైపోతావు. నాతో ఏకంగా ఉంటావు. అదే గొప్ప మర్మం అంట. దట్స్ వై హి ఈస్ సింగింగ్ ఆ సాంగ్. అందుకు ఆనందంగా పాట పాడుతున్నాడంట యేసయ్య. నాకది చెప్పినప్పుడు నాకెంత ఆనందం అనిపించిందో. గాడ్, యెస్, ఎవ్రీ టైమ్ ఐ డినై మైసెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ విల్ బి యునైటెడ్ విత్ యూ. ఎవ్రీ టైమ్ నేను ప్రతిరోజు నా స్వచిత్తాన్ని నేను చంపుకున్న ప్రతిసారి కూడా నేను నీతో ఏకమవుతున్నాను. ఏకమైన ప్రతిసారి మనలోకొచ్చేది ఆ నూతన గీతం. దట్స్ వాట్ ఐ థాట్. దేవా, ఆ నూతన గీతం ప్రతిరోజు నా హృదయంలో ఉంచండి. సెకండ్ థింగ్ అది నేర్చుకున్నాను. థర్డ్ థింగ్ వచ్చేసరికి బిట్రేయింగ్ జీసస్ క్రైస్ట్. హూ ఎవర్ బిట్రేయింగ్ జీసస్ క్రైస్ట్, దేవుడు ఒక్కటే మాట, వాళ్ళు పుట్టకపోతే మేలు అని. వెన్ ఎవర్ మనం బిట్రేయింగ్ జీసస్ క్రైస్ట్ అనంగానే మనం ఫస్ట్ ఆలోచన వచ్చేది ఏంటంటే యేసయ్యని కంప్లీట్‌గా ఎక్స్‌టర్నల్‌గా డినై చేయటం అనే ఆలోచన వస్తది. కానీ ట్రూగా చూస్తే గనక మనం ట్రూగా గాడ్ దగ్గరికెళ్ళి నేను అడిగాను, గాడ్, నేను ఎక్స్‌టర్నల్‌గా ఎక్కడ డినై చేయట్లేదు నిన్ను. ఎక్స్‌టర్నల్‌గా చూసేసరికి అందరి ముందు టెస్టిమనీగా నేను చర్చ్‌లో ఉంటున్నాను. యాక్టివిటీస్ చేస్తున్నాను. అందరి దగ్గర మంచి టెస్టిమనీ పెట్టుకుంటున్నాను. బయటికెళ్తే నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాను. బైబిల్ చదువుతున్నాను. అన్నీ బానే ఉన్నాయి. కానీ ఇఫ్ యూ సెడ్ దట్ ఐ యామ్ గోయింగ్ టు బిట్రే యూ అంటే ఎక్కడ బిట్రే చేస్తున్నానో నాకు చూపించండి. అప్పుడు గాడ్ చెప్పారు, దేర్ ఆర్ హిడెన్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్ అంట. హిడెన్ ఏరియాస్, ఆ హిడెన్ ఏరియాస్ ఎవ్వరు చూడరంట. నో వన్ కెన్ నో ఆ హిడెన్ ఏరియాస్. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉంది? మనుషుల మెప్పు కొరకుందా? మనుషులు నా ప్రార్థన చాలా బావుంది అని చెప్పి మెప్పులో ఉంటున్నామా? లేదా వేరే బైబిల్ చదువుతున్నప్పుడు లేదా సండేస్ మనం ఏమన్నా యాక్టివిటీస్ చర్చ్‌లో చేస్తున్నప్పుడు దాని హిడెన్ మోటివ్ ఏంటి? చిన్న లైటెస్ట్ అయినా సరే మనుషులు నన్ను గనపరచాలి. లేదా మనుషులకి అంగీకారంగా ఉండాలి. లేదా మనుషులు యాక్సెప్ట్ చేయాలి ఇదనుందా? దట్ ఈస్ వాట్ గాడ్ చెప్తున్న ఒకే మాట ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఎక్స్‌టర్నల్. ఇట్ ఈస్ దట్ ఇన్వర్డ్ నీ లోపల ఆంతరంగ జీవితం. ఎవ్వరు చూడని జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఎవ్వరు చూడని జీవితంలో నువ్వు ప్రతిరోజు నిన్ను నువ్వు తృణీకరించుకుంటున్నావా? నా మహిమ కొరకే జీవిస్తున్నావా? లేదా నీకు నువ్వు జీవించుకుంటున్నావా? నీ కోసం జీవించుకుంటున్నావా? నీ ఘనత కొరకు, నీ మహిమ కొరకు, నీ కొరకే నువ్వు జీవిస్తున్నావా? నీ యొక్క లాభం కొరకే జీవిస్తున్నావా? దెన్ గాడ్ చెప్తున్న ఒకటే మాట అండి. యూ ఆర్ బిట్రేయింగ్ మీ. యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ. ఎక్స్‌టర్నల్ టెస్టిమనీ కాదు గాడ్ కావాల్సింది. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, గొడ్డలి చెట్టు వేరున వేయబడి ఉన్నదంట. అంటే రూట్స్. గాడ్ వాంట్ టు చేంజ్ అస్ ఇన్ అవర్ రూట్స్. లెట్ అస్ సీ. మనం ఈరోజు అంగీకారంగా చూసుకుందాం. మనం ఈరోజు మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. గాడ్, హిడెన్ థింగ్స్‌లో నేను ఎలా ఉన్నాను? ఎవ్వరు చూడట్లేదు నన్ను. మండే నుంచి సండే చర్చ్‌కెళ్ళేంత వరకు ఎవ్వరు చూడరు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా తలంపులు ఎలా ఉన్నాయి? నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? నా వాక్యపు లైఫ్ ఎలా ఉంది? నీతో ప్రతిరోజు నేను నడిచే లైఫ్ ఎలా ఉంది? ఎవ్వరు చూడరు. ఈ ఏరియాస్ నాకు చూపించండి. ఈ ఏరియాస్‌లో ఎక్కడ నిన్ను డినై చేస్తున్నానో నాకు చూపించండి. లార్డ్, అక్కడ డినై చేయకుండా ఈ సీక్రెట్ ఏరియాస్‌లో నేను నిన్ను మహింపరిచేవాడిగా ఉండాలి. ఇఫ్ ఐ యామ్ డినయింగ్ లార్డ్, టుడే ఐ కమ్ టువర్డ్స్ యువర్ ఫీట్ అండ్ క్రై ఔట్. దేవా, నేను వచ్చి ఏడుస్తున్నాను ప్రభా, దయతో నన్ను మార్చండి అని అడిగినప్పుడు నిజంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను ఈ 3 విషయాలు నేర్చుకున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. మనకి సమయం ఉంది కాబట్టి కొంచెం ప్రార్థనలో మనందరం గడుపుదాము.
మరి ప్రతి ఒక్కళ్ళ సంఘమంతా ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. మరి నిజంగా చెప్పబడిన వాక్యం నిమిత్తం కూడా మరి అందరూ జ్ఞాపకం చేసుకోండి. నిజంగా మనం సంఘం అవైలబిలిటీలో ఉండాలి అని చెప్పి ఇవాళ మనం తెలుసుకున్నాము. మరి ఈ సమయం దేవుడు మనకిచ్చారు మన అవైలబిలిటీలో. అందరం కలిసి ఏక ఆత్మతో మరి ఏక మనసుతోటి మరి మన విజ్ఞాపనలు తండ్రికి చేరుద్దాం. గాడ్ ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ముందుగా మరి చంటి బిడ్డల గురించి, మరి చిన్న పిల్లల గురించి, అలాగే యవ్వనస్తుల యొక్క రక్షణ గురించి మరి ప్రార్థన చేయవలసిందిగా సాంబవి సిస్టర్‌ని కోరుతున్నాను. అత్యున్నత సింహాసనాసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. అయ్యా నా ప్రభువా, ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చి అయ్యా మీ సంఘములో నా ప్రభువా నాయనా, అయ్యా మీ యొక్క అద్భుతమైనటువంటి సత్యాలను అయ్యా గ్రహించుకోవటానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ అవకాశమునకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. అయ్యా ఇటు సమయమున అయ్యా నా ప్రభా, అయ్యా నా ప్రభా నా తండ్రి, అయ్యా యవ్వన సహోదరి సహోదరులను అయ్యా అదే రీతిగా నా ప్రభా అయ్యా సంఘములో ఉన్నటువంటి చంటి బిడ్డలను నా ప్రభా మీ పాదాల సన్నిధికి తీసుకొచ్చి వారి విషయమే విజ్ఞాపన చేయుచున్నాం తండ్రి. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట ఏకీభవించి నా ప్రభ ప్రార్థిస్తారో వారి మధ్య నుండి అయ్యా నా ప్రభా నా తండ్రి ఆ విజ్ఞాపనలు ఆలకిస్తా అన్న దేవుడు ప్రభా. అయ్యా నా ప్రభా నా తండ్రి ఇటు సమయంలో మీరు మా మధ్యన ఉన్నారని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాము తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా ఇటు సమయం నా తండ్రి అయ్యా నా ప్రభ యవ్వన సహోదరి సహోదరుల విషయమే మీ సన్నిధికి చేరి వస్తున్నాం ప్రభా. అయ్యా నా ప్రభ వారి యొక్క చదువుల్లోనూ అయ్యా నా ప్రభ వారి యొక్క ఉద్యోగాల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లోనూ నా ప్రభా అయా అదే రీతిగా నా ప్రభా వివాహం కొరకు నా తండ్రి అయా సిద్ధపాటు కలిగే విషయంలోనూ నా తండ్రి మీరు కృప చూపుతున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి అయా నా తండ్రి ప్రతి ఏరియాలో నా ప్రభా మీరు సహాయం చేయగలిగినటువంటి అద్భుతకరుడు ప్రభా. అయ్యా నా ప్రభా బిడ్డల విషయమే మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. మా లైఫ్స్ లో నా ప్రభా నీవు మాత్రమే నా తండ్రి అద్భుతమైన కార్యాలు చేయగలవని నీ సన్నిధికి వచ్చి బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. మాకు సహాయం చేయని ప్రభా. తండ్రి చిత్తాన్ని ఎరిగే విషయంలోనూ అయా నా తండ్రి శిష్యులుగా నా ప్రభా మమ్మల్ని మేము నా తండ్రి మీ కొరకు సిద్ధపరచుపడేటి విషయంలోనూ నా ప్రభా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నా ప్రభా నా తండ్రి ఆయా రక్షణ పొందవలసినటువంటి బిడ్డలు అయా ఉన్నారు ప్రభా. అయా మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏసయ్యా మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ వద్దకు రాలేరు ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. బిడ్డల విషయం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. వారిని మీరే ఆకర్షించండి ప్రభా. ఈ లోక మాలిన్యము నా ప్రభా వారికి అంటకుండా నా ప్రభా వారిని నా తండ్రి భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క ప్రేమ యొక్క రుచిని వారి ఎరిగే కృపను దయచేయని ప్రభా. అయ్యా నా ప్రభా నా తండ్రి మారు మనసు రక్షణ పొందుకున్నటకు సహాయం దయచేయమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా తండ్రి అయా నా ప్రభా చంటి బిడ్డల విషయం మీ సన్నిధికి చేరి వస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి అయాటి బిడ్డను నా ప్రభా అయా సంఘములో ఆశీర్వాదకరంగా నా ప్రభా మీరు ఉంచిన విధానంకే వందనాలు ప్రభా. అయా వారిని నా ప్రభా నా తండ్రి అయా చిన్నతనంలోనే నా ప్రభా మీ యొక్క అయా సత్య వాక్యమును గ్రహించుకున్నటకు నా ప్రభా వారిని నా ప్రభా మీరు ఎలా చేసిన విధానమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అయా బిడ్డలందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డను నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారి చదువుల్లో మీరు సహాయం దయచేయని ప్రభా. అయా వారి ప్రయాణాల్లో మీ యొక్క కంచె కాపుదలను అనుగ్రహిస్తూ వస్తున్న విధానమునకే వందనాలు ప్రభా. ఇంకా మీరు ప్రొటెక్ట్ చేసే దేవుడు అయి ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి వారి నాయన నిన్ను అయా ఎరుగుటకు నా ప్రభా అయా వారికి నా తండ్రి మీ యొక్క నా తండ్రి వారి యొక్క మనోనేత్రాలు తెరవని ప్రభా. చిన్ననాటి నుంచే నా ప్రభా నా తండ్రి మీ యొక్క విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేటు రీతిగా నా ప్రభా వారిని ప్రేరేపించండి ప్రభా. వారి హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. బిడ్డలు పెంచే విషయంలో తల్లిదండ్రులకు జ్ఞాన వివేకములు వివేచనలు నా తండ్రి మీరు అనుగ్రహించండి ప్రభా. ఏ రీతిగా బిడ్డలకి చెప్తే నా ప్రభా అయ్యా నా తండ్రి వారు అర్థం చేసుకుంటారో అటువంటి స్కిల్ని నా ప్రభా ప్రతి పేరెంట్స్కి నా తండ్రి మీరు దయచేయండి ప్రభా. బిడ్డల్ని నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా వారి యుక్త కాలమున మారు మనసు రక్షణ పొందుకునే రీతిగా నా ప్రభా అయా మీరు వారిని ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా బిడ్డలందరిని బట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా యవ్వన సహోదరి సహోదరులను అయా చిన్న బిడ్డలను నా ప్రభా నా తండ్రి భవిష్యత్ తరాలకు నీ కొరకు నా తండ్రి అయా నీ చేతిలో పనిముట్టులుగా నా ప్రభా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభా. అయా నీ యొక్క శిష్యులుగా నా ప్రభా అయా మిమ్మల్ని వెంబడించి నా ప్రభా అయా నా ప్రభా భవిష్యత్ తరాలకు మిమ్మల్ని చూపించేటువంటి నా ప్రభా
అయా నా తండ్రి మీ యొక్క యోధులుగా నా ప్రభా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు అయా సిద్ధపాటు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి ఇది మనుషుల వల్ల అసాధ్యము నా తండ్రి, కేవలం నీ వలన మాత్రమే సాధ్యమని అయ్యా నా ప్రభా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించమని వేడుకొంచు అయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము నా ప్రభా అయా బిడ్డలకు అంటకుండా మీరు సహాయం దయచేసి ప్రొటెక్ట్ చేయమని అయా ప్రతి విషయంలో మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి నెక్స్ట్ మరి యవనస్తుల జాబ్స్ విషయము అలాగే వాళ్ళ మ్యారేజెస్ విషయంలో దివ్య సిస్టర్ గారు ప్రయత్నిస్తారు. Precious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మీ దగ్గరికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ మా సంఘంలో లార్డ్ మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డల గురించి మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరిని లార్డ్ మెండుగా మీ ఆత్మనిచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. పర్ఫెక్ట్ పార్ట్నర్కి లార్డ్ లీడ్ చేయండి. మీరు నిజంగానే ముందే ఏర్పరిచి పెట్టిన లార్డ్ పార్ట్నర్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఈ సీకింగ్ టైంలో లార్డ్ మిమ్మల్ని పరిపూర్ణంగా సీక్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. థ్యాంక్ఫుల్ హార్ట్తో ఉండే కృపను దయచేయండి లార్డ్. నిజంగానే హబకుక్ 3లో లార్డ్ మీరు నిజంగానే లార్డ్ ఏది కూడా ఏమున్నా లేకపోయినా లార్డ్ ఫ్రూట్ పూసినా పూయకపోయినా లార్డ్ ఇంకను కూడా క్యాటిల్స్ క్రేస్ చేసినా చేయకపోయినా లార్డ్ ఐ వుడ్ థ్యాంక్ గాడ్ అని చెప్పారు కదా. అట్లాంటి హార్ట్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. లార్డ్ థ్యాంక్ఫుల్ హార్ట్తో ఉండే కృపను దయచేయండి. ఎట్ ద రైట్ టైం మీరు ఇస్తారు అని లార్డ్ నమ్మకంతో ఉండే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఎవరు కూడా లార్డ్ డిస్పేర్లో డిస్కరేజ్మెంట్లో ఉండకూడదు తండ్రి. ఎవరన్నా ఉంటే లార్డ్ ఆ జిగటకల ఊబల్లో నుంచి బయటకి తెమ్మని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరిని మెండుగా మీ విస్టంతో నింపండి లార్డ్. మీరు హెల్ప్ చేయండి. మీకు వన్ స్టెప్ దగ్గరికి లార్డ్ చేర్చుకోమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఆత్మలో నిజంగానే వర్ధిలింప చేసే బలాన్ని వాళ్ళకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ సరైన పార్ట్నర్ని అనుగ్రహించండి. మిమ్మల్ని సీక్ చేసే పార్ట్నర్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ జాబ్స్ గురించి మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. లార్డ్ మీరు హెల్ప్ చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ మీరే హెల్ప్ చేయగలిగిన దేవుడవు తండ్రి. లార్డ్ ఎవరిని కూడా లార్డ్ ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ఎవరిని కూడా విడవద్దు తండ్రి. ప్రతి ఒక్కరికి మెండుగా మీ ఆత్మని కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ జాబ్స్ని సీక్ చేస్తున్న వాళ్ళకు కూడా థ్యాంక్ఫుల్ హార్ట్ని ఉండే కృపను దయచేయండి. మరి ముఖ్యంగా ఎట్ ద రైట్ టైమ్ మీరు ఇస్తారని నమ్మకంతో ఉండే కృపను దయచేయండి. లార్డ్ మీ కింగ్డమ్ని పరిపూర్ణంగా సీక్ చేసే బిడ్డల వలె చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఆ ప్రామిస్ని నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు కదా. వాళ్ళు పరిపూర్ణంగా హార్ట్ఫుల్గా లార్డ్ మీ కింగ్డమ్ని సీక్ చేస్తే ప్రతి ఒక్కటి వెనకాల వస్తుందని చెప్పారు కదా తండ్రి. వాళ్ళు ఆ వర్స్ని లార్డ్ జాబ్ గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హెల్ప్ చేయండి. నిజంగానే ఇది చాలా పెద్ద టాస్క్ తండ్రి. లార్డ్ మీరు లేనిదే మీరు చేయలేనిదే లార్డ్ మీ పవర్ లేనిదే మేము ఏది చేయలేము తండ్రి. లార్డ్ రైచస్ వేలో నించోటం కూడా లార్డ్ మాకు చాలా టఫెస్ట్ థింగ్ తండ్రి. కానీ మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. లార్డ్ మీరే మమ్మల్ని గైడ్ చేయండి. యంగ్ పీపుల్ని మీరే గైడ్ చేసే దేవుడవు తండ్రి. లార్డ్ పరిపూర్ణంగా సజీవ యాగంగా ప్రతి ఒక్కళ్ళం కూడా లార్డ్ మేము యంగ్ పీపుల్ సమర్పించుకొని మీ గురించి బలంగా లైట్స్ వల్లే నుంచుంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ లార్డ్ జాబ్స్ విషయంలో మీ పాదాలు చెంత పెట్టుచు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానే నేసినాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. తండ్రి మీ యొక్క ప్రతి ఒక్కల తండ్రి పాటల ద్వారాను వాక్యం ద్వారాను మీరు మహిం పొందారని విశ్వసిస్తున్నాం ప్రభా. అందుని బట్టి నిజంగా వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ నామమును గణపరచడం ప్రభా నిజంగానే మాకు రాదు ప్రభా, కానీ అడుగుతున్నాం ప్రభా. లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ అవర్ పీపుల్ లార్డ్.
తండ్రి నీ నామ ఘనత కొరకే ప్రభా మేము జీవిస్తున్నది ప్రభా. ఇంకా ఏది కూడా మా జీవితంలో ఆశ కానీ కోరిక కానీ ఇంకా ఏ విషయమై ఉండకూడదు ప్రభా తండ్రి. యాజ్ యూ ప్రామిస్డ్ లార్డ్, పౌలు చెప్తున్న విధంగా ప్రభా అది ఈరోజు మా సాక్ష్యం, నా సంఘ సాక్ష్యం అవ్వాలి ప్రభా తండ్రి. బ్రతికడైతే క్రీస్తు, చావైతే నాకు మేలు అని ప్రభా. ఏమి చేసినాను ప్రభా, మేము కూర్చున్నాను, నుంచున్నాను, తాగినను తండ్రి, ఏమి చేస్తున్నాను ప్రభా, అది నీ మహిమ కొరకే మా జీవితాలు ఉండాలి ప్రభా. లెట్ ఇట్ బీ లార్డ్ రిటర్న్ ప్రామిస్ ఆన్ టు అవర్ లైఫ్ లార్డ్ తండ్రి. ఆ యొక్క ప్రామిస్ ని ప్రభా మా యొక్క సంఘంలో ప్రతి బిడ్డ కొరకు మీరు రాయమని కోరుచున్నాం ప్రభా తండ్రి. మా సంఘం గురించి ప్రభా తండ్రి, బిడ్డలు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు ప్రభా తండ్రి. నిజంగానే ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఈరోజు తీర్మానం చేసుకున్నారు ప్రభా నీకు అవైలబిలిటీగా ఉంటామని తండ్రి. మేమందరం అవైలబిలిటీగా ఉండే ముందు ప్రభా మా జీవితాలను ఒక్కసారి మీరు పరిశీలించండి ప్రభా. ఈజ్ దర్ ఎనీథింగ్ లార్డ్ విచ్ ఈజ్ హిండరింగ్ అస్ ప్రభా, మమ్మల్ని ఏదైనా ఆపుతుందా ప్రభా నీకు అవైలబిలిటీగా లేయటానికి? ఈరోజు ప్రభా ఆ విషయాన్ని ప్రభా నీ ఆల్టర్ మీద లేయడం చేస్తున్నాం ప్రభా తండ్రి. మీకు సజీవంగా అర్పిస్తున్నాం ప్రభా తండ్రి. లెట్ దెర్ బి నో బాండేజెస్, మా కాళ్ళకి కానీ మా యొక్క జీవితాలకు కానీ ఎటువంటి తండ్రి ఆ యొక్క అడ్డుబండలు లేకుండా ప్రభా సమస్తము నీకు అర్పించుకునే బిడ్డలుగా మా సంఘాన్ని చేయమని కోరుచున్నాం ప్రభా తండ్రి. అడుగుతున్నాం ప్రభా, సంఘం అందరం కలిసి అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఒక్కసారి ప్రభా మా బిడ్డల గురించి మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు వాగ్దానం చేశారు కదా ప్రభా, విలాప వాక్యాల్లో చెప్పారు, కన్నీటితో ప్రభా తండ్రి చేతులు వెతుతూ తండ్రి నీ కనులు నిండా నీరుతోటి ప్రభా, కనులు విసిగిపోయిన నువ్వు, చేతులు తండ్రి అరిగిపోయిన నువ్వు, ప్రార్థనతో తండ్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమని మీరు చెప్పారు ప్రభా. అలాగే ప్రభా తండ్రి నీ కొరకు ప్రభా తండ్రి నువ్వు సిలువ మోస్తుండగా ప్రభా నీ కొరకు ఏడుస్తుంటే ప్రభా తండ్రి ఆ తల్లిదండ్రులకు మీరు చెప్పారు ప్రభా మీ బిడ్డల కొరకు మీరు ఏడువుడి అని తండ్రి. అవును ప్రభా, ఈరోజు మా బిడ్డల కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, యవనస్తుల కొరకు సంఘం అందరం కలిసి ప్రభా కన్నీరుగా ప్రభా పాదాలు నీ చెంత పెడుతూ ప్రభా మా మోకాలు వేసుకొని తండ్రి మేము బూడిదలో తండ్రి మమ్మల్ని మేము పెట్టుకొని ప్రభా నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. అయ్యా సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎక్కడికి మేము వెళ్ళలేం ప్రభా, ఏ అధికారులను ఆశ్రయించట్లేదు, ఏ నాయకుల్ని ఆశ్రయించట్లేదు ప్రభా, ఏ గవర్నమెంట్ ని సీక్ చేయట్లేదు ప్రభా. ఓన్లీ సీకింగ్ యువర్ ప్రెసెన్స్ ఫాదర్, బికాస్ యు ఆర్ ద ఓన్లీ వన్ వి రిసీవ్ తండ్రి. మీరు తప్ప మాకు ఇంకో దారి లేదు, దిక్కు లేదు కనుక ప్రభా నీ దగ్గరికే వస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇజ్రాయేలీలు ముమ్మారు తప్పులు చేసి పడిపోయి తిరిగి తండ్రి ఎప్పుడైతే నీ సన్నిధికి వచ్చారో నువ్వు చెప్తున్నావు ప్రభా తండ్రి 365 days నా కరుణ మీ మీద ఉంటుంది అని తండ్రి. ఒక్కసారి ప్రభా మా బిడ్డల మీద నీ కరుణను చూపించరా ప్రభా తండ్రి. రక్షణ లేని బిడ్డలకు ప్రభా ఈరోజు ప్రభా రక్షణ కొరకై వాళ్ళ హృదయంలో తండ్రి మీరు అగ్నిని పుట్టించమని కోరుచున్నాను. గివ్ us లార్డ్ హార్ట్ అండ్ డిజైర్ టు టేక్ అప్ ద సాల్వేషన్ లార్డ్. తను ఇచ్చిన సాల్వేషన్ తను గట్టిగా పట్టుకొని నడవడానికి ప్రభా యవనస్తులకు మీరు సహాయం చేయండి ప్రభా. లోకం పట్టుకునే ముందు, సాతాను వాళ్ళని తన వైపు తిప్పుకునే ముందు ప్రభా మేము అడుగుతున్నాం నీ పరిశుద్ధాత్మతో బిడ్డలు నింపండి. సాతాన్ని ఎదిరించే శక్తినివ్వండి, ఈ లోకపు శక్తులను ఎదిరించే శక్తినివ్వండి ప్రభా తండ్రి. నీ నామం కొరకు జీవించే బలమున వాళ్ళకి దయచేయమని కోరుచున్నాం ప్రభా. అలాగే ప్రభా ఉద్యోగాల కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభా. ఉద్యోగాల కొరకు తీర్మానం కలిగి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ప్రభా తండ్రి. లోకం అందరికీ ప్రభా జ్ఞానం ఉంది వాళ్ళకి ప్రభా తండ్రి. మరి ఎంతో గొప్ప జ్ఞానంతో చదువుకోవడానికి ప్రభా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ మా బిడ్డలకు ప్రభా ఉన్న ఏకైక ఫెసిలిటీ, ఏకైక విజ్డమ్ ఏది అంటే నీ సన్నిధే ప్రభా తండ్రి. అందుకే మేమందరం మా బిడ్డల కొరకు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ప్రభా. లార్డ్ గివ్ us ద విజ్డమ్ లార్డ్ తండ్రి. వాళ్ళకి మీరు జ్ఞానం ఇవ్వండి ప్రభా తండ్రి. ఉద్యోగాలు పొందుకోవడానికి మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. నువ్వు చెప్పావు కదా ప్రభా, నేను ఆశ్రయిస్తున్న బిడ్డలు ఎన్నటికీ బిచ్చమెత్తుకోరు అని చెప్పి నీ ఒక్క వాగ్దానం, నీ వాక్యం చెప్తుంది ప్రభా. ఆ వాగ్దానం ఎత్తి పట్టుకున్నట్టు నా బిడ్డలకి ప్రభా తండ్రి, నా సంఘంలో ఉన్న యవనస్తులకి ప్రభా మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా తండ్రి. వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ హైయర్ కి వెళ్ళాలని కోరుకుంటున్నారు, మంచి జాబ్స్ ని మీరే ప్రసాదించండి ప్రభా. లార్డ్ గివ్ దెమ్ లార్డ్. జాబ్ వచ్చాక ప్రభా తిరిగి వచ్చి కీర్తన పాడుతూ సంతోషంగా నీ నామాన్ని కనపరచు, నీ సన్నిధినే వెతకాలి ప్రభా. ఆ ఘనత నీకు మాత్రమే రావాలి ప్రభా. వాళ్ళ హృదయంలో మీరు చేయబోతున్న ఈ కార్యమును బట్టి, వాళ్ళ జీవితాల్లో మీరు చేయబోతున్న ఈ యొక్క గొప్ప విషయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. అలాగే వివాహాల గురించి అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీ దగ్గర పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా తండ్రి. మరి వివాహాల విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. సాటి అయిన సహాయం కొరకు, అలాగే ప్రభా నీ బిడ్డల కొరకు, నీ రైచస్నెస్ కొరకు తండ్రి. నువ్వు చెప్పిన వాక్యం విధానంగానే ప్రభా తండ్రి ఈ సాటి అయిన జోడి కొరకే ప్రభా వాళ్ళు ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్లీజ్ లార్డ్ వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పరిచిన సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. లార్డ్ అసాధ్యమని జనాలు అంటున్నారు ప్రభా, కానీ మీ వల్ల కాదు అంటున్నారు. కానీ వి బిలీవ్ ఇన్ యువర్ వర్డ్ లార్డ్ తండ్రి. మీరు తండ్రి నిర్ణయించారు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కటి సమస్తము సమకూడి వాళ్ళ మేలు కొరకు. అవును ప్రభా, వెయిట్ చేయడం కూడా వాళ్ళ మేలు కొరకే ప్రభా. సమస్తము సమకూడి నువ్వు మేలు కొరకు జరిగించబోతున్నావు. వాళ్ళ వివాహాల ఘనత కొరకు మీరు మార్చబోతున్నారు. నీ నామ ఘనత అక్కడ కనబరచబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రైట్ పార్ట్నర్స్ ని మీరు దయచేయమని కోరుచున్నాను. అలాగే ప్రభా చంటి బిడ్డల
ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్కూల్‌కి వెళ్తున్నారు, వస్తున్నారు ప్రభా, ప్రయాణాల్లో ఉంటున్నారు. తండ్రి ఏ పరిస్థితిలోనూ అనారోగ్యం అంటకుండా వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. లార్డ్ యాజ్ ఎ పేరెంట్స్ లార్డ్ ముందు మాకు నేర్పించండి ప్రభా. మా బిడ్డలకి ప్రభా తండ్రి నువ్వు చెప్పావు ప్రభా తండ్రి వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి. మీ జీవితాల్లో చేసిన గొప్ప కార్యములు వాళ్ళకి చెప్పమని మీరు మాకు చెప్తున్నారు ప్రభా. యాజ్ ఎ పేరెంట్స్ లార్డ్ ముందు మాకు తండ్రి మాకు ఆ జ్ఞానమునివ్వండి తండ్రి, విజ్డమ్‌నివ్వండి ప్రభా. మా పిల్లలతో మేము కూర్చొని ప్రభా నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములు చెప్పుటకు తండ్రి మా హృదయాల్లో ప్రభా అగ్నిని పుట్టించమని కోరుచున్నాం ప్రభా. లెట్ చేంజ్ అవర్ హార్ట్స్ ఫాదర్ తండ్రి. అలాగే మా బిడ్డలకి తండ్రి తోడుగా ఉండండి. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళొస్తుండగా మీ కృపను దయచేయండి. అక్కడ నేర్చుకున్న ఏది కూడా ప్రభా వాళ్ళ జీవితాల్లో చేరకుండా ప్రభా తండ్రి మీ నీ వాక్యము వెళ్ళులాగా మీరు సహాయం చేయమని కోరుచున్నాను. హెల్ప్ చేయండి ఫాదర్. స్కూల్‌లో ఎన్ని ఒడిదుడుకుల్లో ఉన్నానో, ఏ బులియింగ్‌లో ఉన్నానో ప్రతి దాంట్లో వాళ్ళకి తోడుగా ఉండి నడిపించండి ప్రభా. లార్డ్ ఐ విల్ నాట్ లీవ్ లార్డ్ తండ్రి. ఎవ్వరు కూడా తండ్రి నీ బిడ్డల్ని ప్రభా నీ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆశ్రయించదు ప్రభా. వాళ్ళ మీద నీ కంచెను ఉంచమని బిడ్డలు మీరు సురక్షితంగా కాపాడమని కోరుచున్నాను ప్రభా. అలాగే వాళ్ళని చిన్నప్పటి నుంచే ప్రభా వాళ్ళకి రక్షణ దయచేయమని కోరుచున్నాను లార్డ్. లెట్ దెమ్ గెట్ సాల్వేషన్ అండ్ నో దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఓన్లీ ద లార్డ్ అని వాళ్ళ హృదయాల్లో మీరు రాయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. నెక్స్ట్ జనరేషన్ నీ యొక్క మైటీ డిసైపుల్స్‌గా వాడుకోమని కోరుచున్నాను ప్రభా. అలాగే ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క తండ్రి కుటుంబం గురించి నీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. తండ్రి కుటుంబాలను ప్రభా నీకు మహిమకరంగా మార్చండి తండ్రి. సంఘం ఎక్కడ కట్టబడుతుందంటే మొదటిగా కుటుంబాల్లోనే కట్టబడుతుందని క్లియర్‌గా తెలియచేస్తున్నారు ప్రభా. ముందుగా ప్రభా మేము ఉన్న ప్రతి రోజు ప్రభా వి ఆర్ హావింగ్ 7 డేస్‌లో ప్రభా 6 డేస్ మేము మా ఫ్యామిలీస్‌ని కట్టుకోవడానికి మీరు చూపిస్తున్న జ్ఞానంను ప్రభా మేము మాకు తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం కావాలని వాళ్ళు అడుగుతున్నాం ప్రభా. కుటుంబాలను కట్టడం రావట్లేదు, పిల్లల్ని పెంచడం మాకు రాదు, కేవలం నీ సహాయమే గనుక నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతి ఒక్క కుటుంబం మీద నింపండి తండ్రి. ప్రతిరోజు మమ్మల్ని మేము ఎలా తగ్గించుకోవాలా హంబుల్‌నెస్ మాకు నేర్పించండి ప్రభా. నీ హంబుల్‌నెస్‌ని నేర్పించండి ప్రభా. సర్వ లోకాధికారి ప్రభా తండ్రి, లోకాన్ని సృజించిన వాడవు ప్రభా తండ్రి. నిన్ను నువ్వు తగ్గించుకొని రిక్తుడుగా ప్రభా తండ్రి దీన స్థితిలో తండ్రి లోకం నాకు వచ్చి ప్రభా అన్నిటికంటే ఎక్కువగా తండ్రి మా కొరకు క్రిమినల్‌గా ప్రభా చనిపోవడానికి అంత దీనత్వాన్ని మాకు చూపించావు ప్రభా. ఈరోజు అడుగుతున్నాం ప్రభా తండ్రి మాకు ఆ హంబుల్‌నెస్ నేర్పించండి ప్రభా. లెట్ అస్ డినై అవర్ సెల్వ్స్ అండ్ గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ తండ్రి. నిజంగానే ప్రభా తండ్రి విత్తనం తండ్రి నేలన పడి తండ్రి విరగబొట్టినప్పుడు తండ్రి ఫలభరితం అవుతుంది. అలాంటి ఫలభరితమైన జీవితం, అలాంటి విరగొట్టబడిన జీవితాన్ని మాకు నేర్పించండి. అలాగే ప్రభా తోటి సహోదరుడు తండ్రి బాధ్యత తీసుకునే విషయంలో కూడా మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా తండ్రి. ప్లీజ్ లార్డ్ తండ్రి కయ్యోను వల్ల మేము చెప్పకూడదు ప్రభా, ఎప్పుడు మా నోటి నుంచి రాకూడదు నేను నా యొక్క తమ్ముడు కీపర్నా అని అడుగుతున్నాడు. నో లార్డ్ తండ్రి మీరు చెప్తున్నారు అవును ప్రభా మేమందరం ప్రభా రొట్టెలో పాల్గొంటున్నామంటే మేము బాధ్యత తీసుకుంటున్నామని నీ దగ్గర చెప్పాం ప్రభా. కానీ వాళ్ళ నుంచి సీరియస్‌గా లేమేమో ఇవాళ అడుగుతున్నాం, మా హార్ట్‌లో ఆ సీరియస్‌నెస్ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళ పట్ల మేము బాధ్యత కలిగి తండ్రి భారం కలిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేసే హృదయాలు మాలో నింపమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా మరి ముఖ్యంగా తండ్రి సెప్టెంబర్‌లో జరగబోతున్న మీటింగ్స్ విషయమై లార్డ్ మీ అందరం కలిసి మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. మీటింగ్స్ మీ ఘనత కొరకు జరిగించండి ప్రభా. మీటింగ్స్‌లో నీ మహిమను కనపరచండి ప్రభా. మీటింగ్స్ వాతావరణం విషయం మీ అదుపులో ఉంచుకోండి ప్రభా. తని మ్యూజిక్ విషయంలో తని అక్కడ యొక్క ఆడియో విజువల్స్ అన్నిట్లో మీరు సహాయం చేయండి. ఆర్గనైజర్స్‌కి మీరు జ్ఞానం ఇవ్వండి. తన అకామిడేషన్ విషయంలో ఆ యొక్క తండ్రి అరేంజ్‌మెంట్స్ విషయంలో, ఫుడ్ విషయంలో 2 డేస్ ప్రభా తండ్రి మరి వస్తున్న వాళ్ళందరికీ తండ్రి మీరు మంచి ఆరోగ్యాలు ఇచ్చి అన్ని విషయాల్లో మీరు దగ్గరుండి సహాయం చేయమని తండ్రి ఆర్గనైజర్స్‌కి మీరు దగ్గరుండి తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞానం ఇవ్వమని కోరుచున్నాను ప్రభా. తండ్రి అలాగే ఇక్కడి నుంచి వెళ్తున్న మా సంఘానికి కూడా మీరు సిద్ధపాటు దయచేయండి. ముందు మా హృదయాలను సిద్ధపాటు దయచేయండి తండ్రి. వెళ్తున్నామని కాదు కానీ మా హృదయాలను తండ్రి మేము ఎక్కడ ఇంకా తండ్రి నీ మహిమను దొంగిలిస్తున్నాము, ఎక్కడ నీకు తగిన విధంగా మేము జీవించట్లేదో మాకు తేటగా చూపించండి ప్రభా. మార్చుకోవడానికి మా హృదయాన్ని సిద్ధపాటు కలిగించి ప్రభా ఒక్కటే అడుగుతున్నాం ప్రభా. లెట్ అవర్ చర్చ్ బి లార్డ్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ లార్డ్. ఆ విజయవాడలో ప్రభా మేము ఒక వెలుగు వలె ఉండాలి ప్రభా. అంటే నీ చిత్తంలో ప్రభా మేము తలకిందులు చేసే సంఘంగా మేము అవ్వాలి ప్రభా తండ్రి. అటువంటి ఏంని మాకు ఇవ్వండి ప్రభా. లార్డ్ మేము తండ్రి నిజంగా ప్రభా నీ శక్తి బలము మా సంఘంలో ఉండులాగా మీరు సహాయం చేయమని, అలాగే ప్రభా మేమందరం ప్రభా మా హృదయాలు మారబడి నిజంగా ప్రభా ఒకరినొకరు బాధ్యత తీసుకుంటూ ఒకరినొకరు కట్టుకుంటూ నీ ప్రేమను చూపించే సంఘంగా తీర్చిదిద్దామని కోరుచున్నాను లార్డ్. ఇంకా ప్రభా మా ఈ చేసిన ప్రతి ఒక్క దాంట్లో ప్రభా ఎక్కడైనా నీ మహిమను దొంగిలిస్తే దయతో క్షమించమని, తిరిగి నీ గ్లోరీని ప్రభా నీకు ఇవ్వులాగా మా జీవితాలు మార్చమని కోరుచు. నీ పరిశుద్ధాత్మ సహాయం నిత్యము మాకు దయచేయమని అతి త్వరలో రాను మా ప్రియ ప్రభాని యేసునామమున బతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థనా కూడిక ఇంతటితో ముగిసింది.